గుడ్ ఈవినింగ్ ఆల్, వెల్కమ్ టు ఐఏసీఈ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ హెడ్లైన్స్ చూద్దాం. సో ఇక్కడ మనకి కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి డేకి సంబంధించిందిగా గుర్తుపెట్టుకోవచ్చు. సో Feb 15th అనే దాన్ని అంతర్జాతీయ చైల్డ్హుడ్ క్యాన్సర్ డే కింద మనకి డిక్లేర్ చేయడం జరిగింది. ఇంటర్నేషనల్ చైల్డ్హుడ్ క్యాన్సర్ డే అనేది Feb 15th రికగ్నైజ్ చేశారు. దీని యొక్క థీమ్ వచ్చేటప్పటికి బెటర్ సర్వైవల్ ఈజ్ అచీవబుల్ త్రూ యువర్ హ్యాండ్స్. బెటర్ సర్వైవల్ ఈజ్ అచీవబుల్ త్రూ యువర్ హ్యాండ్స్ అనేది దీని యొక్క ఇతివృత్తాంతంగా ఉంది. సో అలాగే 2002 నుంచి ఇంటర్నేషనల్ చైల్డ్హుడ్ క్యాన్సర్ డే అనే దాన్ని సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేశారు. అయితే ఈ క్యాన్సర్ అనే వర్డ్ మీద మనకి డిఫరెంట్ డేస్ ఉన్నాయండి. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం వరల్డ్ క్యాన్సర్ డే అనేది Feb 4th రికగ్నైజ్ చేయబడింది. అలాగే నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డే అనేది 7th November రికగ్నైజ్ చేయబడింది. 7th November రికగ్నైజ్ చేయడానికి కారణం మేడం క్యూరీ గారు. సో ఆవిడ యొక్క జ్ఞాపకార్థంగా 7th November నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డే కింద, వరల్డ్ క్యాన్సర్ డే నేమో Feb 4th కింద, అండ్ ఇంటర్నేషనల్ చైల్డ్హుడ్ క్యాన్సర్ డే నేమో Feb 15th కింద రికగ్నైజ్ చేశారు. సో బెటర్ సర్వైవల్ ఈజ్ అచీవబుల్ త్రూ యువర్ హ్యాండ్స్ అనేది దీని యొక్క ఇతివృత్తాంతం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ మనకి బుక్ అండ్ ఆధార్కి సంబంధించినదిగా చెప్పొచ్చు. బుక్ వచ్చేటప్పటికి డిగ్నిటీ ఇన్ డిజిటల్ ఏజ్ మేకింగ్ టెక్ వర్క్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. డిగ్నిటీ ఇన్ డిజిటల్ ఏజ్ మేకింగ్ టెక్ వర్క్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ అనేది బుక్. సో దీనిని ప్రస్తుతం యుఎస్ రిప్రజెంటేటివ్గా ఉన్న రో ఖన్నా అనే పర్సన్ రాసి ఉన్నారు. సో మనకి పీపుల్ టెక్నాలజీ వరకు ఎంతవరకు కనెక్ట్ అయ్యి ఉన్నారు, టెక్నాలజీ పీపుల్కి ఎంత అప్రోచ్ అయ్యి ఉంది, సో ఈ విధానాలకి సంబంధించి డిగ్నిటీ ఇన్ అ డిజిటల్ ఏజ్ అనే బుక్ని మనకి రో ఖన్నా గారు రాసి ఉన్నారు. ఆ బుక్ అండ్ ఆధార్కి సంబంధించిన కరెంట్ అఫైర్. అలాగే ఇండియాలో వచ్చేటప్పటికి డిజిటల్ లెర్నింగ్ డే అనేది ఉంది. దీన్ని మీరు ఒక జీకే ఫ్యాక్ట్గా గుర్తుపెట్టుకోవచ్చు. డిజిటల్ లెర్నింగ్ డే అనేది ఈ ఏడాది 2022లో February 22 జరుపునున్నారు. February 22 డిజిటల్ లెర్నింగ్ డే ఇన్ ఇండియాగా గుర్తుపెట్టుకోవచ్చు. అదే డిజిటల్ టెక్నాలజీకి సంబంధించి రో ఖన్నా అనే పర్సన్ ఫిబ్రవరిలో ఒక బుక్ని రాసి కూడా రిలీజ్ చేశారు. డిగ్నిటీ ఇన్ అ డిజిటల్ ఏజ్ మేకింగ్ టెక్ వర్క్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ బ్రాండ్ అంబాసిడర్కి సంబంధించిన కరెంట్ అఫైర్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. గేమింగ్ యాప్ A23 సైన్స్ షారూక్ ఖాన్ యాజ్ అ బ్రాండ్ అంబాసిడర్. గేమింగ్ యాప్ అయిన A23 అనేది మనకి ఇటీవల షారూక్ ఖాన్ గారిని బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఫీచర్లో అంటే ఈ సంవత్సరం 2022లో జరగబోయే చలో సాత్ కేలే అనే ఒక గేమింగ్ క్యాంపెయిన్కి కూడా ఈయనే బ్రాండ్ అంబాసిడర్గా ఎంచుకుంది యాప్ A23 అనేది. అలాగే దుబాయ్ టూరిజానికి కానీ, అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎయిర్టెల్కి కానీ, అండ్ నెక్స్ట్ డిష్ టీవీకి కానీ, హుండాయ్కి కానీ, రిలయన్స్ జియో, వీటన్నిటికీ కూడా బ్రాండ్ అంబాసిడర్స్గా షారూక్ ఖాన్ వర్క్ చేశారు. అండ్ మనకి ఖచ్చితంగా అయితే దుబాయ్ టూరిజంకి ఇప్పటికీ కూడా షారూక్ ఖానే బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు ఇండియా తరఫున. సో ఇదొకటి గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే గోల్డెన్ వీసా, దుబాయ్ ఇచ్చే గోల్డెన్ వీసాని తీసుకున్న ప్రముఖ వ్యక్తుల్లో షారూక్ ఖాన్ ఒకళ్ళు. సో దుబాయ్ టూరిజంతో పాటు ఇటీవల మనకి గేమింగ్ యాప్ A23 సైన్స్ విత్ దట్ షారూక్ ఖాన్ యాజ్ అ బ్రాండ్ అంబాసిడర్, అండ్ దాంతో పాటుగా చలో సాత్ కేలే అనే క్యాంపెయిన్ని కూడా అది నిర్వహించనుంది. సో దాంట్లో కూడా బ్రాండ్ అంబాసిడర్గా, సో దానికి మెయిన్ బేస్గా కూడా షారూక్ ఖాన్ని అపాయింట్ చేసుకోవడం జరిగింది. సో అదే ఇక్కడ మనకి కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి డాక్టర్ చందక్ ఆఫ్ CCMB అవార్డెడ్ ప్రెస్టీజియస్ జేసీ బోస్ ఫెలోషిప్ అవార్డ్. భారతదేశంలో జేసీ బోస్ ఫెలోషిప్ అవార్డ్ని ఎవరైతే శాస్త్రవేత్తలు ఒక పర్టిక్యులర్ రంగంలో కాంట్రిబ్యూట్ చేస్తారో సో అలాంటి పర్సన్స్ని సెలెక్ట్ చేసుకుని జేసీ బోస్ ఫెలోషిప్ అవార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దానిని ఇటీవల మనకి హైదరాబాద్ కేంద్రంగా ఉన్న సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, ఇది హైదరాబాద్ కేంద్రంగానే ఉంది. దీంట్లో సీనియర్ సైంటిస్ట్ అయిన డాక్టర్ GR చందక్ అనే పర్సన్కి ఇటీవల జేసీ బోస్ ఫెలోషిప్ అనేది ఇవ్వడం జరిగింది.
సో ఈ ఫెలోషిప్ అనేది 5 సంవత్సరాల కాలానికి గాను ఒక పర్టికులర్ సైంటిస్ట్ సెలెక్ట్ చేసుకున్న సైంటిస్ట్కి ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో భాగంగా ఏం చేస్తారంటే ఏ సైంటిస్ట్ అయితే సెలెక్ట్ అయ్యారో ఆయనకి 25,000 రూపీస్ పర్ మంత్, నెలకు వచ్చేటప్పటికి 25,000 రూపాయలని ఫెలోషిప్గా ఇవ్వడం జరుగుతుంది. ఈయన ఏదైతే దేని మీద ప్రాజెక్ట్స్ కానీ లేకపోతే రీసెర్చ్ కానీ చేస్తున్నారో దానికి పర్ యానమ్కి సంవత్సరానికి 15 lakhsని గ్రాంట్ చేయడం జరుగుతుంది. ఈయన ఏ ఇన్స్టిట్యూట్ నుంచి రిప్రజెంట్ చేస్తున్నారో ఆ ఇన్స్టిట్యూట్కి 1 lakh అనేది గ్రాంట్గా ఇవ్వడం జరుగుతుంది. ఈయనకి 25,000 రూపీస్ పర్ మంత్, ఈయన చేసే ప్రాజెక్ట్ లేదా రీసెర్చ్ కాంట్రిబ్యూషన్కి సంవత్సరానికి 15 లక్షల రూపాయలని, అండ్ ఏ ఇన్స్టిట్యూషన్ నుంచి ఈయన రిప్రజెంట్ చేస్తున్నారో సో దానికి 1 lakh రూపీస్ దాకా ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే ఈయన వచ్చేటప్పటికి జెనెటిక్ బేసిక్ కాంప్లెక్స్ డిజార్డర్ డయాబెటీస్. సో ఈయన దేని మీద పరిశోధన చేశారంటే జెనెటిక్ బేసిక్స్ కాంప్లెక్స్ డిజార్డర్ లైక్ డయాబెటీస్కి సంబంధించి అండ్ ఇంకా మిగతా ఇతర ఏవైతే ఉన్నాయో జెనెటిక్ డిజార్డర్స్కి సంబంధించి వాటి మీద ఈయన రీసెర్చ్ చేశారు. ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్స్ వీటి మీద ఎలా పడతాయి అనే దాని మీద కూడా ఈయన పరిశోధన చేయడం జరిగింది. సో దీనికి గాను డాక్టర్ జిఆర్ చందక్ ఎవరైతే సిసిఎంబి సీనియర్ సైంటిస్ట్గా వర్క్ చేస్తున్నారో సో ఆయనకి జేసీ బోస్ ఫెలోషిప్ అవార్డు అనేది దక్కింది. అంతేకాకుండా 2021కి సంబంధించి సన్ ఫార్మా సైన్స్ ఫౌండేషన్ రీసెర్చ్ అవార్డుని కూడా అందుకున్నారు. సో నేను ఇక్కడ కింద మీకు మెన్షన్ చేశాను, పర్ మంత్కి 25,000, పర్ యానమ్కి ఈయన ప్రాజెక్ట్కి 15 లక్షల రూపాయలని, ఈయన ఇన్స్టిట్యూట్కి 1 lakh రూపీస్ని ఓవరాల్గా మనకి గ్రాంట్ చేయడం జరుగుతుంది ఈ జేసీ బోస్ ఫెలోషిప్ కింద. సో ఇది జేసీ బోస్ ఫెలోషిప్ అవార్డుకి సంబంధించింది. డాక్టర్ జిఆర్ చందక్ ఆఫ్ సిసిఎంబి అవార్డెడ్ ప్రెస్టీజియస్ జేసీ బోస్ అవార్డ్ ఫెలోషిప్. So next current affair, Union Cabinet approves setting up of a secretariat for India's G20 presidency. So G20 presidency of India కోసం అండ్ క్యాబినెట్ ఇటీవల ఒక కార్యాలయాన్ని సెక్రటేరియట్ని ఏర్పరచడానికి ఆమోదాన్ని తెలిపింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. 2021లో G20 ప్రెసిడెన్సీని తీసుకుంది ఇటలీ, ఆతిథ్యం ఇచ్చింది ఇటలీనే. 2022లో G20 ప్రెసిడెన్సీ అనేది ఇండోనేషియా చేతిలో ఉంది. 2023 నుంచి మనకి G20 ప్రెసిడెన్సీని అండ్ హోస్ట్ చేయబోయేది కూడా ఇండియానే. సో దీనికి సంబంధించి ఒక సెక్రటేరియట్ని ఏర్పరచనుంది. అది 2024 ఫిబ్రవరి వరకు ఆపరేషన్లో ఉంటుంది అని కూడా అనౌన్స్ చేయడం జరిగింది. G20 ప్రెసిడెన్సీలో భాగంగా ఇండియా తీసుకొనబోయే ఏదైతే పాలసీస్ ఉన్నాయో వాటికి నాలెడ్జ్ పరంగా, కంటెంట్ పరంగా, టెక్నికల్ పరంగా, మీడియా పరంగా, లాజిస్టికల్ ఆస్పెక్ట్స్ పరంగా సపోర్ట్ ఇవ్వడం కోసం ఈ సెక్రటేరియట్ని ఏర్పరుస్తున్నారు. దీన్ని మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, ఏదైతే మనకి విదేశీ మంత్రిత్వ శాఖ, ఆర్థిక శాఖ ఇలాంటివి ఉన్నాయో ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్స్ అన్నీ కలిసి దీన్ని మెయింటైన్ చేయనున్నాయి. సో దీనిని ఆర్గనైజ్ చేయనున్నాయి. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. యూనియన్ క్యాబినెట్ అప్రూవ్స్ సెట్టింగ్ అప్ ఆఫ్ అ సెక్రటేరియట్ ఫర్ ఇండియాస్ G20 ప్రెసిడెన్సీ. సో G20లో మనకి అర్జెంటీనా, USA, బ్రెజిల్, కెనడా అండ్ మెక్సికో ఈ కంట్రీస్తో పాటు యూకే, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, టర్కీ, స్పెయిన్స్ ఈ కంట్రీతో అండ్ నెక్స్ట్ సౌత్ ఆఫ్రికా, యూరోపియన్ యూనియన్, రష్యా, సౌదీ అరేబియా. ఇకపోతే మన సైడ్ అంటే ఆసియా సైడ్ చూసుకుంటే చైనా, జపాన్, ఇండోనేషియా, ఇండియా అండ్ వాటితో పాటు ఆస్ట్రేలియా, సౌత్ కొరియా. సో టోటల్గా 20 కంట్రీస్ మనకి G20గా ఏర్పడ్డాయి. సో G20కి ఈ సంవత్సరం ఇండోనేషియా, నెక్స్ట్ ఇయర్ ఇండియా ఆతిథ్యం ఇవ్వనున్నాయి, ప్రెసిడెన్సీస్ని తీసుకొని ఉన్నాయి. దాంట్లో భాగంగానే సెక్రటేరియట్ని ఏర్పరచాలని ఇండియా భావించింది. దానికి ఇటీవల యూనియన్ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లాంచెస్ క్విట్ టొబాకో యాప్. సో క్విట్ టొబాకో యాప్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లాంచ్ చేసింది. ఎస్పెషల్లీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క సౌత్ ఈస్ట్ ఏషియన్ రీజియన్ అని చెప్పేసి ఉంది. ఆగ్నేయ ఆసియా రీజియన్ ఏదైతే ఉందో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి సంబంధించి సో దానికి ప్రెసిడెన్సీగా ఉన్న, దానికి హెడ్గా ఉన్న ఎవరైతే మనకి కేత్రపాల్ సింగ్ అనే పర్సన్ ఉన్నారు, కేత్రపాల్ సింగ్ ఆధ్వర్యంలో మనకి క్విట్ టొబాకో యాప్ అనేది లాంచ్ చేయడం జరిగింది. అంతకు ముందర కమిట్ టు క్విట్ అనే ఒక లాంగ్ క్యాంపెయిన్ని కూడా వీళ్ళు నిర్వహించారు. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లాంచెస్ క్విట్ టొబాకో యాప్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ జెనీవా, స్విట్జర్లాండ్ కేంద్రంగా ఉంది. అండ్ డైరెక్టర్గా ప్రస్తుతం టెడ్రస్ అడ్నమ్ అనే పర్సన్ ఉన్నారు. 24th మార్చ్ అనేది వరల్డ్ ట్యూబరిక్లోసిస్ డే, వరల్డ్ టీబీ డే, ప్రపంచ టీబీ దినోత్సవం అనేది 24th మార్చిన రికగ్నైజ్ చేయబడింది. సో ఇది ఓవరాల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, వేదాంత ఫార్మ్స్ JV జాయింట్ వెంచర్ విత్
ఫాక్సాన్ టు మ్యానుఫ్యాక్చర్ సెమీ కండక్టర్స్ ఇన్ ఇండియా. భారతదేశంలో సెమీ కండక్టర్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి వేదాంత అనే ఒక కంపెనీ మనకి ఫాక్సాన్ అనే దాంతో జాయింట్ వెంచర్ని ఏర్పరుస్తుంది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. వేదాంత అనేది బేసిక్గా ఇండియాకి సంబంధించిన ఇండస్ట్రీ. అండ్ తైవానీస్ కంపెనీ, తైవాన్కి సంబంధించింది హాన్హాయ్ అనే కంపెనీ, దాన్ని ఫాక్సాన్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఈ ఫాక్సాన్తో ఇండియాకి సంబంధించిన వేదాంత టైఅప్ అయింది సెమీ కండక్టర్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయడం కోసం. అండ్ ఈ జాయింట్ వెంచర్లో మేజర్ షేర్ హోల్డర్ కింద వేదాంత, మైనర్ షేర్ హోల్డర్ కింద ఫాక్సాన్ అనేవి ఉండనున్నాయి. అలాగే వేదాంత యొక్క ప్రస్తుతం చైర్మన్గా మనకి అనిల్ అగర్వాల్ గారు ఉన్నారు. సో ఇది దీనికి సంబంధించింది. వేదాంత ఫాక్స్కాన్ అండ్ సైన్స్ ఎంఓయూ యాజ్ టు ఎస్టాబ్లిష్ జాయింట్ వెంచర్ టు మ్యానుఫ్యాక్చర్ సెమీ కండక్టర్స్ ఇన్ ఇండియా. భారతదేశంలో సెమీ కండక్టర్స్ని మనకి రూపొందించడం కోసం వేదాంత మరియు ఫాక్స్కాన్ ఒక ఒప్పందాన్ని కుదుర్చుకొని జాయింట్ వెంచర్ని అతి త్వరలో ఏర్పరచనున్నాయి. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి మనకి ఒబిచ్చరీకి సంబంధించిందిగా చెప్పొచ్చు. సో ప్రముఖ బాలీవుడ్ లెజెండరీ సింగర్ అయిన బప్పీ లహరి ఎవరైతే ఉన్నారో, సో ఆయన మరణించారో, ఆయనకి సంబంధించిన కరెంట్ అఫైర్గా దీన్ని చెప్పొచ్చు. సో బప్పీ లహరి ఎట్ ది ఏజ్ ఆఫ్ 69, 69 సంవత్సరాల వయసులో ఆయన మరణించడం జరిగింది. 1970, 80స్లో అనేక సాంగ్స్ని ఈయన పాడడం జరిగింది. అండ్ ఈయన ఒరిజినల్ నేమ్ వచ్చేటప్పటికి అలోకేష్ లహరి. సో దాని తర్వాత బప్పీ లహరి కింద బాలీవుడ్లో సో ఈయనకి నేమ్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈయనని డిస్కో కింగ్ ఆఫ్ బాలీవుడ్ అని కూడా పిలుస్తారంట. డిస్కో కింగ్ ఆఫ్ బాలీవుడ్ అని. చల్తే చల్తే, షరాబీ, డిస్కో ఇలాంటి సాంగ్స్ అన్నిటినీ కూడా సో ఈయన పాడి ఉన్నారు. అలాగే లాస్ట్ ఇంకా 2020లో ఈయన లాస్ట్ సాంగ్ని పాడారు. అది కూడా భాగీత్రి ఫిలిం సంబంధించిన భాంకాస్ అనే సాంగ్ని ఈయన పాడడం జరిగింది. సో ఇది బప్పీ లహరి గారికి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్. సో లెజెండరీ సింగర్ అండ్ మ్యూజిక్ కంపోజర్ బప్పీ లహరి రీసెంట్లీ పాస్డ్ అవే. సో ఇటీవల ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ ఫర్ జనవరి 2022ని ప్రకటించడం జరిగింది. సో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ ఫీమేల్ కేటగిరీ ఇంగ్లాండ్స్ విమెన్ టీమ్కి సంబంధించిన కెప్టెన్ అయిన హీథర్ నైట్ అనే పర్సన్కి దక్కడం జరిగింది. అలాగే అండ్ మేల్ కేటగిరీకి వచ్చేటప్పటికి కీగాన్ పెటర్సన్. సో కీగాన్ పీటర్సన్ ఫ్రమ్ దట్ సౌత్ ఆఫ్రికా. సో ఈయన ఇండియాకి ఆపోజిట్లో, సౌత్ ఆఫ్రికా ఏదైతే ఒక టెస్ట్ మ్యాచ్ని ఇండియాకి ఆపోజిట్లో ఇటీవల మనకి ఆడిందో, సో దాంట్లో కూడా ఒక బెస్ట్ పర్ఫార్మెన్స్ని, కీ రోల్ పర్ఫార్మెన్స్ని ఇవ్వడం జరిగింది. సో కీగాన్ పెటర్సన్ ఫ్రమ్ దట్ సౌత్ ఆఫ్రికా ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ ఇన్ మేల్ కేటగిరీ. అండ్ హెదర్ నైట్ ఫ్రమ్ దట్ ఇంగ్లాండ్ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ ఇన్ ఫీమేల్ కేటగిరీ జనవరి 2022కి గాను వీళ్ళిద్దరూ అందుకోవడం జరిగింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ నేషనల్ రిలేటెడ్గా చెప్పొచ్చు. ద నీతి ఆయోగ్స్ ఫైన్టెక్ మంత్. సో మనకి ఫినాన్షియల్ టెక్నాలజీకి సంబంధించి నీతి ఆయోగ్ ఒక మంత్ని సెలబ్రేట్ చేస్తుంది, ఫైన్టెక్ మంత్ అనేది. నీతి ఆయోగ్ వచ్చేటప్పటికి అమెజాన్ వెబ్ సర్వీసెస్, ఫోన్పే, అమెజాన్ వెబ్ సర్వీసెస్, ఫోన్పే, ఈవై లాంటి కంపెనీస్తో కలిసి మనకి నీతి ఆయోగ్ సంయుక్తంగా ఈ ఫైన్టెక్ ఓపెన్ మంత్ అనేదాన్ని నిర్వహిస్తుంది. సో ఒక రీసెంట్గా మనకి ఒక సమిట్ని కూడా ఇనాగ్రేట్ చేయడం జరిగింది అశ్విని వైష్ణవ్ గారి యొక్క ఆధ్వర్యంలో. మంత్రి అశ్విని వైష్ణవ్ గారి యొక్క ఆధ్వర్యంలో ఫైన్టెక్కి సంబంధించిన ఒక సమిట్ని కూడా మనకి ఇనాగ్రేట్ చేశారు. ఓపెన్ అనేది దీని యొక్క థీమ్గా ఉంది. థీమ్ వచ్చేటప్పటికి ఓపెన్, ఎకోసిస్టమ్, ఇంక్లూజివ్, గ్రోత్ ఇలాంటి అంశాలతో ఓపెన్ అనే థీమ్ ద్వారా మనకి ఈ ఫైన్టెక్ మంత్ అనే దాన్ని నీతి ఆయోగ్ ఫోన్పే అండ్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఈవై అనే కంపెనీస్తో కలిసి లాంచ్ చేసింది. Feb 7th నుంచి ఈ మంత్ అనేది స్టార్ట్ కానుంది. అండ్ దీంట్లో ఏంటంటే ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో స్టార్టప్స్కి సంబంధించి ప్రొఫెషనల్స్ కానీ, ఇండస్ట్రీ లీడర్స్ కానీ, రెగ్యులేటర్స్ కానీ వీళ్ళందరినీ ఒకే ప్లాట్ఫామ్ మీదకి తీసుకురావాలి అనేది ఈ ఫైన్టెక్ ఓపెన్ మంత్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ముఖ్యంగా స్టార్టప్స్ని అండ్ ఎవరైతే ఇండస్ట్రియలిస్ట్, ఎక్స్పీరియన్స్డ్ ఇండస్ట్రియలిస్ట్ ప్రొఫెషనల్స్ ఉన్నారో వీళ్ళని ఒకే ప్లాట్ఫామ్ మీద కొలాబరేట్ చేయాలి, ఒకే ప్లాట్ఫామ్ మీదకి తీసుకురావాలి అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశంగా ఉంది. సో అది ద నీతి ఆయోగ్స్ ఫైన్టెక్ మంత్ యొక్క కరెంట్ అఫైర్ మెయిన్ పాయింట్స్గా చెప్పొచ్చు. ఈరోజు ఏవైతే కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకున్నామో వాటి రివ్యూ చూద్దాం. ఇంటర్నేషనల్ చైల్డ్హుడ్ క్యాన్సర్ డే. సో దీన్ని Feb 15th రికగ్నైజ్ చేశారు. అలాగే Feb 4th క్యాన్సర్ అవేర్నెస్ డే అనేదాన్ని, November 7th మనకి నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డే అని చెప్పేసి వాటి గురించి రికగ్నైజ్ చేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. డిగ్నిటీ ఇన్ అ డిజిటల్ ఏజ్ మేకింగ్ టెక్ వర్క్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో దీన్ని రో ఖన్నా అనే పర్సన్ యుఎస్ రిప్రజెంటేటివ్ రాశారు అని చెప్పేసి దీని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. గేమింగ్ యాప్ A23 సైన్స్, షారూక్ ఖాన్ యాజ్ అ బ్రాండ్ అంబాసిడర్. షారూక్ ఖాన్ గారిని ఇటీవల యాప్ A23 అనేది తన బ్రాండ్ అంబాసిడర్గా ప్రకటించిందని, అది త్వరలో నిర్వహించబోయే క్యాంపెయిన్కి కూడా సో షారూక్ ఖాన్ గారిని బ్రాండ్ అంబాసిడర్గా అది అపాయింట్ చేసుకోవడం జరిగింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్.
మనకి హైదరాబాద్ కేంద్రంగా ఏదైతే సిసిఎంబి అనే ఇన్స్టిట్యూట్ ఉందో, సో దీంట్లో సీనియర్ సైంటిస్ట్ అయిన డాక్టర్ జిఆర్ చందక్ అనే పర్సన్కి ఇటీవల జేసీ బోస్ ఫెలోషిప్ అవార్డు అనేది లభించింది. దానికి సంబంధించింది యూనియన్ క్యాబినెట్ అప్రూవ్ సెట్టింగ్ అప్ ఆఫ్ అ సెక్రటేరియట్ ఫర్ ఇండియాస్ G20 ప్రెసిడెన్సీ. 2023లో ఇండియా G20కి ప్రెసిడెన్సీగా ఆతిథ్యం ఇవ్వనుంది. దానికి సంబంధించి ఇండియా తీసుకునే పాలసీస్కి సపోర్టివ్గా మనకి సెక్రటేరియట్ని నిర్మించాలి అని చెప్పేసి భావించింది. దానికి ఇటీవల క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ద నీతి ఆయోగ్ ఫైన్టెక్ మంత్. నీతి ఆయోగ్ మనకి ఫోన్పే అండ్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ వీటితో కలిసి ఈ ఫినోటెక్ యాప్ మంత్ అనే దాన్ని మనకి ఇటీవల ప్రకటించడం జరిగింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. వేదాంత ఫార్మ్స్ అ జాయింట్ వెంచర్ విత్ ద ఫాక్సాన్ టు మ్యానుఫ్యాక్చర్ సెమీ కండక్టర్స్ ఇన్ ఇండియా. భారతదేశంలో సెమీ కండక్టర్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయడం కోసం వేదాంత అండ్ తైవాన్ కంపెనీ అయిన ఫాక్స్కాన్ అనే దాంతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది జాయింట్ వెంచర్ని ఏర్పరచడం కోసం. దానికి సంబంధించింది ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ జనవరి 2022ని ప్రకటించారు. హెథర్ నైట్ ఎవరైతే మనకి ఇంగ్లాండ్ విమెన్స్ టీమ్ కెప్టెన్గా ఉన్నారో ఆమెకి ఫీమేల్ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డ్ కేటగిరీలో రావడం జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి కిగాన్ పీటర్సన్ ఎవరైతే మనకి సౌత్ ఆఫ్రికాకి సంబంధించిన బ్యాట్స్మెన్ ఉన్నారో ఆయనకి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ ఫర్ జనవరి మేల్ కేటగిరీలో ఈ అవార్డు అనేది రావడం జరిగింది. లెజెండరీ సింగర్ అండ్ మ్యూజిక్ కంపోజర్ బప్పీ లహరి పాస్ట్ అవే. సో రీసెంట్గా బప్పీ లహరి మరణించారు అండ్ ప్రముఖ బాలీవుడ్ సింగర్ ఆయనకి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. ఇవి ఈరోజు మనం ఓవరాల్గా డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.